నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బంద్. నర్సాపురంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న విద్యా సంస్థలు. ఘనంగా కాకినాడ జేఎన్టీయూ 17వ ఆవిర్భావ వేడుకలు. అతిథుల చేతుల మీదుగా ప్రతిభావంతులకు అవార్డుల ప్రదానం. శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి సహకరించండి. దాతలను కోరిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా పవిత్రోత్సవాలు. మంగళవారం పూర్ణహుతితో ముగిసిన ఉత్సవాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఏబీసీడీలుగా ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. విద్యా సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. అలాగే అన్ని సంస్థలు మద్దతు తెలపాలంటూ మాల మహానాడు విజ్ఞప్తి చేస్తోంది. కాకినాడ జేఎన్టీయూ 17వ ఆవిర్భావ వేడుకలు అలుమిని ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగాను, గౌరవ అతిథిగా కాకినాడ సీ ఫోర్ట్ ఆఫీసర్ ఎం మురళీధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన జేఎన్టీయూ అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. జేఎన్టీయూకే ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ డైరెక్టర్ అండ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ ఎంవీఆర్ కృష్ణతేజ, ప్రొవిజన్ లాజిస్టిక్ ఐజీపీ హెచ్డి రామకృష్ణులకు యంగ్ అచీవర్స్ అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రికార్డ్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్టర్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్స్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఇది యూనివర్సిటీగా మారి ఈరోజు 17 సంవత్సరాలు పూర్తయింది. 1946 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీగా కాకినాడలో మొదలై ఈరోజు ఒక విశ్వవిద్యాలయంగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్గా ఇది అభివృద్ధి చెందింది. ఎంతోమంది విద్యార్థులు ప్రపంచంలో అత్యున్నత పదవులు అధిరోహించేలా చేయటం, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డ్స్ వచ్చే స్టూడెంట్స్ ఈ కాలేజీ నుంచి, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు. సో చాలా సంవత్సరాలుగా అనేక విజయాలు సాధించింది. న్యాక్ A+ గ్రేడ్ సాధించింది. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇది మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ గేట్ అనేది చాలా కీలకం అనమాట ఇంజనీరింగ్ అన్నిటికీ కూడా. ఈ ఎగ్జామినేషన్లో లాస్ట్ టైము 4 మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇది థర్డ్ ఇయర్లో ఉండగా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు రాస్తే వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఇంకా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం థర్డ్ ఇయర్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మేము 4కి లాస్ట్ టైం ఇచ్చాం. ఇవాళ ఆ ఫిగరు 80 దాటిపోయింది. అంటే ప్రోత్సాహనం నాస్తి అసాధ్యం నరాణం అంటారు. స్టూడెంట్లకి ప్రోత్సాహం ఇచ్చి రికగ్నైజ్ చేసి వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి 4 ముందు ప్రశంసిస్తే వాళ్ళకి జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. ఇవాళ 80 అయింది, రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 800 అవుతారు. మీకు ఎంటైర్ కంట్రీలో ఉన్నటువంటి 3300 ఇంజనీరింగ్ కాలేజ్ అన్నింటిలోకి కూడా గేట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారు. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేట్లో అయినా సరే థర్డ్ ఇయర్లో ఉండగానే ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికే వాడికి హైయర్ స్టడీస్కి టాప్ లెవెల్ రావాలి వస్తేనే యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా జేఎన్టీయూకే ఇంకా ముందుంజ వేస్తోంది, నెంబర్ 1లో ఉంటుంది. మనం యూజ్ చేసే ల్యాబొరేటరీస్, వాష్రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి, వీటిని బట్టి వాటి కాలేజీని అంచనా వేస్తారు. సో ఇవాళ మనకి న్యాక్ A+ గ్రేడ్ వచ్చింది అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి గార్డెనర్స్, స్వీపర్స్ వీళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్ సర్వీస్ చేయడమే అని నేను భావిస్తున్నాను. సో అలాంటి వాళ్ళకి, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి అందరికీ జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి 120 కాలేజీలు మాకు సమానమే. ఇవన్నీ ఎదిగితేనే జేఎన్టీయూ ఎదగలదు. ఆప్ బడో దేశ్ అప్నే ఆప్ బడేగా అన్నాడు పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం. కాబట్టి ఇవాళ ఈ కాలేజెస్, ఇందులో 3 కాలేజెస్ యూనివర్సిటీ స్థాయి కూడా వెళ్ళే, ఒకటి ఆదిత్య, రెండోది గోదావరి, మూడోది సిద్ధార్థ. సో ఇలాంటి కాలేజెస్ అన్నిటికీ కూడా మేము ఇవాళ ఈ సందర్భంగా ఒక ఫెలిసిటేట్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి అప్రిషియేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను.
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎయిమ్స్ ఫర్ సేవా సంస్థ సౌజన్యంతో దాతల సహకారంతో ₹1,20,00,000 నిర్మించిన స్వామి దయానంద సరస్వతి సేవ ఆశ్రమం నూతన భవనాన్ని రాష్ట భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి ప్రారంభించారు. స్వామి శయ్యానంద సరస్వతి అధ్యక్షతన స్థలాదాతల్ని, బిల్డింగ్ డోనర్స్ ని మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే సత్యప్రభ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, ఇసుక, మద్యం ద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకుందని విమర్శించారు. వినియోగదారులకు ఉచిత ఇసుక, అలాగే అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టిందని తెలియజేశారు. దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో భాగంగా స్థైర్యానంద స్వామీజీ వారు ఆంధ్ర రాష్ట్రంలో అనాథ బిడ్డల కోసం బాగా అత్యంత వెనకబడినటువంటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్టల్స్ నిర్మిస్తూ దాదాపు దేశం మొత్తం 101 హాస్టల్స్ నిర్మాణం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా 13 ఉమ్మడి జిల్లాల్లో 13 ఆశ్రమాన్ని హాస్టల్స్గా పెట్టి మరి ఈరోజు ఇక్కడ ఏలేశ్వరంలో దాదాపు ₹1,20,00,000 ఈరోజు ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సత్యప్రభ గారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే దాతలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలను కూడా పైకి తీసుకురావాలనే ఆశయంతో ముందుకు వచ్చిన దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన నాయకులు చిన్నబాబు జన్మదిన వేడుకలను అనాథలు, వృద్ధులు మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. కాకినాడ గాంధీనగర్లో జనవాలి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలోని వృద్ధులు, అనాథలకు పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రతి ఏటా వృద్ధుల సమక్షంలో జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం మీడియా మిత్రులతో కలిసి జనవాలి వృద్ధాశ్రమంలో జరుపుకున్నట్లు తెలియజేశారు. త్వరలో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి తనవంతు సాయంగా ₹1,00,000 కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలియజేశారు. సందర్భంగా నా మీడియా మిత్ర ఆధ్వర్యంలో ఇక్కడ జనావళి స్వచ్ఛంద వృద్ధాశ్రమం విశాఖపట్నం చేయడం జరిగింది. అక్కడ స్వల్పంగా వాళ్ళకి ఏదో మన వృద్ధాలకి సాయంగా ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ అన్ని వేళ పంచిపెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో ఆయన సేవాగుణం, భావజాలం, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నా బర్త్డే గతంలో కూడా ఈ ఆశ్రమంలో చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు వినూత్నంగా మన మీడియా మిత్రుల ఆధ్వర్యంలో మేమంతా కలిపి ఈ వృద్ధులకి ఫుడ్ సాయి పంచిపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బర్త్డేతో సంబంధం లేకుండా ఇటువంటి ఆశ్రమాలకి, అలాగే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్కి మా వంతు సాయంగా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు బొక్కేలు కానీ, సాలువలు కానీ వద్దు, ఎక్కడన్నా ఆశ్రమాలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఉంటే వారికి కొంచెం ఆకలి తీర్చననే కాన్సెప్ట్ ఆయన చెప్పారు. దాన్ని ఆచరణలో పెట్టడం కోసం మా వంతు కృషిగా మేము ఈ రోజు నుంచే ప్రారంభించాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసి డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్కి, అంటే వారు చేసే అన్నదానానికి కూడా ₹1,00,000 ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అది గౌరవ పంతం నానాజీ గారు, జిల్లా అధ్యక్షులు బాబు గారు, ఆయన ఆధ్వర్యంలో ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అది ఇప్పుడన్నది మళ్ళీ మీడియా మిత్రులంతా తెలియజేస్తాం. డొక్కా సీతమ్మ అన్నదానానికి సంబంధించి ఎవరు ఎక్కడ కార్యక్రమం చేసినా హరీష్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. వాళ్ళు ప్రతి వారం ఆయనతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యి మా వంతు సాయంగా మేము కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం మన మీడియా మిత్రులు, నాకు సహచరులతో కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజులకు కానీ, శుభకార్యాలకు కానీ ఇటువంటి వృద్ధాశ్రమాలకు సహాయం చేయాలని కోరుతున్నాను. శ్మశానం వాటికలు అధ్వానంగా ఉన్నాయని, వాటిని సుందరంగా తీర్చిదిద్దడానికి దాతలు సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టంలోని శ్మశాన వాటికను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 12 శ్మశాన వాటికలను 12 కంపెనీల అధినేతలతో మాట్లాడి వారి సాయంతో అభివృద్ది చేస్తున్నామని, ఈ బలిఘట్టం శ్మశాన వాటికను సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం ఆర్థిక సాయంతో అభివృద్ది చేస్తామని, నర్సీపట్నం మున్సిపాలిటీలో అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, ఇకనైనా అధికారులు తమ తీరు మార్చుకుని ప్రజలకు సేవ చేయాలని కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏరియా హాస్పిటల్ కి సోలార్ వేయిస్తే వాటిని సరిగా నిర్వహణ చేయని కారణంగా మూలన పడ్డాయని అన్నారు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తయింది. అంచేత మేము అంతా కూర్చొని మాట్లాడుకొని, ఊర్లో నాయకులు అందరూ మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత 5 సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు. గత ప్రభుత్వంలో మరి డబ్బులు వచ్చాయంటారా, డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు? రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు క్లీనింగే లేదు. ట్రాక్టర్లు, మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే. అంచేత మేము కూర్చోబెట్టి మున్సిపాలిటీ నాయకులు, మేము
అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు. అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం. వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలువ ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి, ఏ కాలువ ద్వారా వెళ్ళాలా అన్నది పూర్వ కాలువలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రంగా. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్దామనుకున్నాం. అది కాకుండా నర్సీపట్నంలో మొత్తం 12 శ్మశానాలు ఉన్నాయి. ఇది పెద్ద శ్మశానం. మిగతా అన్ని బొడ్డుపల్లి, బలిఘట్టం, బైపేడిపాలెం, కృష్ణాపురం, అలాగే ఎస్సీ కాలనీ ఇలాంటివన్నీ కలిపి 12 వచ్చాయి. ఈ 12 ఏం చేశారు, మున్సిపాలిటీలో డబ్బులు లేవని చూసారు, ఇప్పుడు విన్నారు కదా, బాగు చేయడానికే డబ్బులు లేవంటున్నారు, రిపేర్ చేయడానికి. అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను. మన 4 సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్నం ఇంటికి. వాళ్ళందరూ కలిసి నలుగురు కూడా 4 శ్మశానాలు డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సీఎం రావణ్ గారితో మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్మశానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది. ఇలా 12 శ్మశానాలకి 12 కంపెనీలకు అప్పచెప్తున్నాను. ఇది గవర్నమెంట్ డబ్బు కాదు, ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్. ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు. అదే మా నర్సీపట్నంలో ఖర్చు పెట్టమంటే అందరూ ఒప్పుకున్నారు. ఆల్రెడీ 3 వచ్చారు, మిగతా కూడా రావణ్ గారు పంపించారు. అలాగే నర్సీపట్నం శ్మశానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పార్కులో కూర్చొని వెళ్ళే విధంగా సీఎంఆర్ రావణ్ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు. ఆ విధంగా డెవలప్ చేయమన్నాను, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి వాడికి శ్మశానం అవసరమే కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతివాడు పుట్టినరోజులు అంటాడు, పెళ్లి రోజు అంటాడు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. శ్మశానానికి కొంత డబ్బిస్తే కరెంట్ బిల్లు ఏదో పెట్టి కట్టచ్చు కదండి, ఎవరు పట్టించుకోడు. కానీ అందరికీ శ్మశానం అవసరం వచ్చిన తర్వాత అని ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా. శ్మశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు, మెయింటెనెన్స్ మనం చేయాలి కదా. మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోదు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? చూడండి ఎంత చండాలంగా ఉంది ఇది. 7తో కనీసం 200-300 మంది వస్తారు, ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చోడానికి అవకాశం ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే 12 శ్మశానాలు కూడా 1 నెల 2 నెలలు పూర్తయిపోతాయి. రోడ్స్ కూడా 4 కోట్లు ఇచ్చాను, అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను. ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆగకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్లో వచ్చి ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఆ ప్లాన్ అయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ప్రజలు కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. మనం చేస్తున్నాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.